హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి నిజంగానే కొరడా చూపించిందా? అసలు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? మరి క్షమాపణ మనస్ఫూర్తిగా చెప్పారా కేటీఆర్? దీని గురించి ఇంకా పూర్తి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిటీస్ అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి మ్యామ్. నమస్తే అండి. నమస్తే. మ్యామ్ చెప్పండి, కేటీఆర్ అంటే నోటికి అనేసాడు కానీ తర్వాత తన తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్పడం జరిగింది. అంటే ఈ ఉచిత బస్సుల్ని ఉద్దేశించి నేను అన్నానే తప్ప మహిళల్ని కించపరిచి కాదు అన్నట్టు అన్నారు. అంటే ఆయనకి ఎక్కడ కోపం వస్తుంది అసలు? అదేనండి, వాళ్ళు అసలు ఇలా అధికారం పోతుంది అని అనుకోలేదు. అధికారం పోయేసరికి వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోతున్నారు, అంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈ డైజెస్ట్ చేసుకోలేనప్పుడే మనకి ఒక రకమైన ఒత్తిడి వస్తుంది మనిషిలో. ఈ ఒత్తిడి దాన్ని అసలు ఏం జరుగుంటుంది అని వాళ్ళు మనస్ఫూర్తిగా ఆలోచించుకుని మనం చేసిన ఏ పనుల వల్ల ఇది జరిగింది, ఈ జరిగిన పనుల్లో మన తప్పేంటి, రెండో వాళ్ళ తప్పేంటి. ఇప్పుడు ఏ పార్టీ కూడా ఒక్క మనిషి మీద నడవదు. పార్టీలో ఉన్న అందరు మనుషుల వల్ల కూడా జరగచ్చు. ఒక్క కేటీఆర్ సరిగా పనిచేస్తే మిగతా వాళ్ళు పని చేయకపోతే కూడా నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇట్లా ఆలోచించుకుని ఒక ఆత్మ పరిశీలనలోకి అంటే ఆత్మావలోకనం చేసుకోవాలి. మనం ఏం చేసాం అసలు అనేది నిష్పక్షపాతంగా చేసుకుంటే గనక అసలు మన తప్పులేంటి అనేది వాళ్ళకి తెలిసేది. అప్పుడు ఈ దురుస్థానం తగ్గేది. వాళ్ళు ఎంతసేపటికి మనకు అధికారం పోయిందే అనే ఉడుకుమొత్తనంతో అసలు రేవంత్ రెడ్డిని ఒక మనిషిలాగానే చూడలేదు. వాళ్ళు ఒక రాజకీయ నాయకుడిగా చూడలేదు. అతన్ని ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని చాలా కించపరిచి కాంగ్రెస్ పార్టీ లీడర్లను కించపరుచుకుంటూ వీళ్ళు రాజకీయాల్లో పైకి రావాలి అని అనుకున్నారు. అంటే అధికారాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నారు. ఇది ఎట్లాంటప్పుడు ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి అది మంచి ఫలితాలు ఇస్తుందేమో కానీ ఎల్లవేళలా అది కుదిరే పని కాదు. సరే, అధికారం పోయింది, వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఏం చేశారు, కొంచెం కర్ణాటక మోడల్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అక్కడ ఉచిత బస్సు అన్నారు, ఇట్లా రకరకాలు అనేసి మహాలక్ష్మి అని మహిళలకి డబ్బులు ఇస్తామని, లేకపోతే ఇంకోటి వాళ్ళు ఏం చేశారంటే కర్ణాటక మోడల్ని ఇక్కడ కూడా తీసుకుని వచ్చి, ఎందుకంటే అక్కడ సత్ఫలితం ఇచ్చింది కాబట్టి కొంచెం అక్కడ గెలిచిన గాలి ఇటు కూడా వీస్తుంది కాబట్టి వాళ్ళు అలా హామీలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనని టీఆర్ఎస్ పాలనని మొహమ్మత్తి ప్రజలు వాళ్ళని తిరస్కరించారా, లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలకి మైమరిచిపోయి వాళ్ళని గెలిపించారో తెలియదు. కానీ రెండూ జరిగి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు గెలిచారన్నది వాస్తవం, వాళ్ళు అధికారం చేపట్టారన్నది వాస్తవం. సరే, గెలిచిన దగ్గర నుంచి ఇది 3 నెలలే ఉంటుంది, ఈ గవర్నమెంట్ పడిపోతుంది. బీజేపీ వాళ్ళు అదే మాట, టీఆర్ఎస్ వాళ్ళు అదే మాట. ఇది ప్రజల్లో కూడా చాలా నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అవును కదా, మాకు నచ్చాడు రేవంత్ రెడ్డి, మాకు నచ్చింది కాంగ్రెస్ పార్టీ, మేము ఓటేసాము, వీళ్ళకేంటి కడుపులో నొప్పి అన్నట్లుగా ప్రజలు కూడా అనుకుని ఏది ఏమైనా రేవంత్ రెడ్డి తాను నిరూపించుకోవాలి, నిరూపించుకుంటే గానీ టీఆర్ఎస్ వాళ్ళకి బుద్ధి రాదు అనుకున్నారు. 6 నెలలే ఉంటుంది ప్రభుత్వం, 3 నెలలే అన్నారు. 6 నెలలు కాదు, 3 నెలలే వాళ్ళు అన్నది. 3 నెలల్లో పడిపోద్ది, 3 నెలల్లో పడిపోద్ది అంటే ఎట్లా పడిపోతుంది? అంటే మీకు బీజేపీ సహాయం తీసుకుని మీరు పడేస్తారా, లేకపోతే ఇందులో ఉన్న ఎమ్మెల్యేలు మీరు కొంటారా? అయినా అసలు ఇప్పుడు గెలిచిన వెంటనే ఎట్లా 3 నెలల్లో పడిపోతుందని మీరు అంటారు. ఏది ఏమైనా వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళు ఆలోచించింది ఏంటి అంటే, ఇంత వాగాడంబరంగా మాట్లాడడం వెనక ఇంకొక స్ట్రాటజీ ఉంది. ఇప్పుడు ఆ పార్టీ గెలిచింది కదా అని చెప్పి తమ పార్టీలో గెలిచిన వాళ్ళు ఏమన్నా ఆ పార్టీలో చేరతారేమో, చేరితే రేపు ఎంపీ ఎలక్షన్స్లో మనకి సీట్లు రాకపోతే ఇక మనం తెలంగాణ ప్రజల ముందు తలెత్తుకోలేము అనే ఒక భయం వేసి ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కు అని ప్రజలకు చెప్పి ఎంపీ ఎలక్షన్స్లో ఎంపీలుగా గెలుద్దామని వాళ్ళు ఒక స్ట్రాటజీలో వెళ్ళారు టీఆర్ఎస్ వాళ్ళు. అది కూడా వర్కౌట్ కాలేదు, ఒక్క సీటు కూడా రాలేదు వాళ్ళకి. ఇక వీళ్ళు ఏం చేశారు, ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేసుకునే పనిలో భాగంగా ఆర్టీసీ బస్సులు గురించి ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం గురించి ఇచ్చేసరికి అసలు చాలా మంది నమ్మలేదు. నేను చాలా మందిని అడిగాను ఇస్తారా లేదా అని. ఇప్పుడు మనకి జరగాలని బాగా కోరుకుంటుంది, కానీ జరగదేమోనని ఒక సంశయం ఉంటుంది. ఆ టైంలో జరిగింది అనగానే మనం ఏం చేస్తాము, మనం గిచ్చుకుని చూస్తాం.
అలాగే ప్రజలు కూడా ఏం చేశారు అంటే ఆడవాళ్ళు కూడా అసలు నిజంగా ఇది కరెక్టేనా అని చెప్పి బస్ ఎక్కారు. అంటే చాలామంది అసలు ఒక ఉత్సాహం, ఒక ఉద్వేగం, ఒక ఉత్సుకత వెళ్ళారు. ఇప్పుడు ఒక రకంగా చూస్తే తగ్గింది, ఇప్పుడు ఆ రద్దీ ఇప్పుడు తగ్గింది. పైగా ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణం అనేసరికి వాళ్ళు ఎక్కడికో చోటికి ప్రయాణం అయ్యేసరికి భర్తలు కూడా వాళ్ళ ఎమ్మట వెళ్ళేసరికి భర్త ఏమో టికెట్ తీసుకోవాలి, భార్యకి ఏమో టికెట్ ఉండదు. ఒక రకంగా అదనపు ఆదాయం అనే చెప్పుకోవచ్చు, ఆక్యుపెన్సీ పెరిగింది. అయితే దీన్ని అసలు జీర్ణించుకోలేని చాలామంది ఒక ఉడుకుమోత్తనంతోనో ఒక సుప్పనాత్తనంతోనో కొంతమందికి ఉంటుంది. అసలు ఈ ఆడవాళ్ళకి ఏం పని రోడ్ల మీద, అసలు వీళ్ళు ఎందుకు చదువుకోవడానికి వస్తారు, వీళ్ళు ఎందుకు చదువుకుని ఉద్యోగాలకు వస్తారు, వీళ్ళు ఉద్యోగాల కోసం రావటం వల్లే నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, అసలు ఆడవాళ్ళు ఇళ్లలో ఉండొచ్చు కదా అనే భావనలు ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా సమాజంలో 60% ఉన్నారు, మీరు నమ్మరు చెప్తే. అయితే ఈ 60% మంది ఏం మాట్లాడారంటే ఈ ఆడవాళ్ళకి అసలు ఎందుకు షికారులు తిరుగుతున్నారు, పని పాకటా లేకుండా తిరుగుతున్నారు, అసలు మాకు అవసరం లేదు, మేము ఫ్రీ బస్ అడిగామా, మేము కొనుక్కునే పరిస్థితులు లేమా, ఇలా మాట్లాడారు. ఇప్పుడు మీరు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు అన్ని బస్సుల్లోనూ టికెట్ లేకుండా లేదు కదా, కొన్ని బస్సులకే కదా, బేసిక్ బస్సులకే కదా టికెట్ లేనిది, పైన బస్సులకి ఎక్స్ప్రెస్ బస్సులకి వాటిల్లో టికెట్ ఉంది కదా, మీకు అంత రద్దీ అనుకుంటే ఆ బస్సులు ఎక్కండి, ఎవరు కాదంటారు. కానీ ఏదైనా ఒక కొత్తది ఒక అవకాశం సమాజంలో వచ్చినప్పుడు దాన్ని స్వాగతించండి, దాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకోకూడదు. దానిలో భాగంగానే ఇప్పుడు వీళ్ళు సిటీ బస్ ఎక్కి రీల్స్ చేసుకుంటున్నారు, డాన్సులు వేస్తున్నారు అని చెప్పి కొంచెం ఆయన ఎద్దేవాగా మాట్లాడితే వెంటనే కంప్లైంట్ ఇచ్చారు. నాట్యాలు చేయడానికి బస్సులు ఎక్కండి, రీల్స్ చేసుకోండి, ఉల్లిపాయలు తడుక్కోండి, ఇంకేంటంటే అన్నాడు. అదే ఆయన రకరకాలుగా మాట్లాడితే మహిళా కమిషన్ స్పందించింది. సరే, ఇంతకు ముందు కూడా మహిళా కమిషన్ ఉంది. మహిళా కమిషన్ దేనికి స్పందించేది కాదు, ఎవరికి నోటీసులు ఇచ్చేది కాదు, పిలిపించుకుని మాట్లాడేది కాదు, ఎక్స్ప్లెనేషన్ అడిగేది కాదు. కానీ కవితను ఎవరో ఏదో అన్నారు అని చెప్పి మహిళా కమిషన్లో టీఆర్ఎస్ వాళ్ళు కేసులు నమోదు చేస్తే వాళ్ళని మహిళా కమిషన్ పిలిపించింది. అంటే టీఆర్ఎస్ పార్టీ కోసం మహిళా కమిషన్ ఉందా, తెలంగాణలో ఉన్న మహిళల కోసం ఉందా అనే ఒక విమర్శల పాలయ్యింది. ఇప్పుడు వీళ్ళ మహిళా కమిషన్ వచ్చింది. ఇప్పుడు కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు. కేటీఆర్కి ఏంటి, మన వేణుస్వామికి కూడా ఇచ్చారు నోటీసులు, ఇంక చాలా మందికి ఇస్తున్నారు వాళ్ళు నోటీసులు, వాళ్ళు బాగానే ప్రోయాక్టివ్గా ఉంటున్నారు. అయితే అంతకుముందే బేషరతుగా కేటీఆర్ సారీ చెప్పాడు. కానీ ఈలోపు ఈయనకి నోటీసులు వచ్చినాయి, ఆయన టైం వచ్చినప్పుడు, ఆయన వెళ్ళాల్సిన రోజు వచ్చినప్పుడు నిన్న వెళ్ళి అక్కడ కూడా నాకు వేరే దురుద్దేశం ఏమీ లేదు, నేను పొరపాటున అన్నాను, నేను క్షమాపణ కోరుతున్నాను అంటే వాళ్ళు కూడా సరే, ఇప్పుడు క్షమాపణ మించింది ఏముంటుంది, క్షమాపణ చెప్పేస్తే క్షమించేస్తారు, అయిపోద్ది. అలా కాకుండా అక్కడికి వెళ్ళి కూడా అవును నేను కావాలని అన్నాను, నేను ఇప్పటికీ నా వ్యాఖ్యలకి నేను కట్టుబడి ఉన్నాను అంటే కేసు అయ్యేది. తెలివైన వాళ్ళు ఎవరు అట్లా కేసులు పెట్టించుకోరు, తెలివితో వాళ్ళే పెట్టించుకుంటారు, చెప్పేశారు, సింపుల్గా అయిపోయింది. అయితే అక్కడ నేను ఇంకో ట్విస్ట్ కూడా జరిగింది. ఏంటి అంటే ఒక మహిళా కమిషన్ చైర్పర్సనే కాకుండా మహిళా కమిషన్లో మెంబర్స్ కూడా ఉంటారు. ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో 6 సభ్యులు గబగబా కేటీఆర్ కనిపించగానే కేటీఆర్కి రాఖీలు కట్టారు. కేటీఆర్కి రాఖీలు కట్టేసరికి అది సెల్ ఫోన్లో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద కూడా సీరియస్ అయింది నేరల శారద. వాళ్ళందరినీ కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగింది, అసలు చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకోవచ్చా లేదా వీళ్ళపైన అని చెప్పి ఆమె న్యాయ సలహాకి వెళ్ళింది. అంటే ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటి అంటే ఏ విధమైన మహిళలను కించపరిచి డైలాగులు వేశాడు కాబట్టే కదా అతను పిలిచింది. ఈ టైంలో ఆయనకి రాఖీ కడితే ప్రజలకి ఏం మెసేజ్ వెళ్తుంది, అదే ఆలోచించింది నేరల శారద. ఆ మాత్రం ఆలోచిస్తున్నారు అంటే మహిళలకి న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఈ మహిళా కమిషను పైగా టీఆర్ఎస్ వాళ్ళ కోసమే కాకుండా కాంగ్రెస్ వాళ్ళ కోసము కూడా, సామాన్యుల కోసం కూడా, ఎవరైనా సరే మహిళల్ని కించపరిచేటట్లుగా మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా మహిళా కమిషన్ పనిచేస్తుందని చెప్పి కోరుకుందాం. ఇప్పుడు చాలామంది ఏం చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చినప్పుడు
వీళ్ళైనా సరే ఇప్పుడు మన పార్టీలోకి వచ్చారు కాబట్టి మనకు బలం కావాలి కాబట్టి మనం వీళ్ళని ఉపేక్షిద్దాము అనే ఉద్దేశం గనక కాంగ్రెస్ పార్టీకి ఉంటే గనక అపాస్పాలవుతుంది. ఇప్పుడు చెరువుల విషయమైనా అంతే, మహిళా కమిషన్ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా అందరికీ చట్టం ముందు అందరూ సమానులే, అందరికీ రూల్స్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయి. ఎవరు వాటిని కాదన్నా కానీ, నిర్లక్ష్యం వహించినా కానీ, ఉల్లంఘించినా కానీ శిక్షార్హులు అవుతారు అనే ఒక మెసేజ్ సమాజంలోకి వెళ్ళాలి. అప్పుడు ఒళ్ళు దగ్గర ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మహిళల పైన కేటీఆర్ పైకి అన్నాడు, చాలా మంది మనసులో ఇదే ఉద్దేశం ఉంది. అవును, చాలా మంది మన మనసులో ఇదే ఉద్దేశం ఉంది. కేటీఆర్ అనే కాదు, చాలా మంది ట్రోల్స్ కూడా చాలా మంది ట్రోల్స్ చేశారు. నేను అదే చెప్పాను, ఇన్ని సంవత్సరాలు మీరు అధికారాలు అనుభవించారు కదా, మీరు రోడ్లన్నీ మీయే, ఆఫీసులన్నీ మీయే, ఇళ్ళు మీయే, అంతా మీదే రాజ్యంగా నడిచింది కదా, ఈ రోజుకి మీదే రాజ్యంగా ఉంది కదా. ఇప్పుడు ఏదో మహిళలకు ఆస్త ముందుకు వస్తుంటే వాళ్ళ గురించి మీరు అవాకులు చవాకులు పేలటము అంటే మీ మనసుల్లో ఎక్కడో ఈ మా స్థానాన్ని స్త్రీలు ఆక్రమిస్తున్నారు అనే ఒక భయాందోళన మీలో ఉండబట్టే మీకు ఈ రియాక్షన్ వచ్చింది అని నేను మాట్లాడడం జరిగింది ఆ రోజున కూడా. ఈ రోజు కూడా అవే మాటలు. ఇంకెవరైనా సరే మనసుల్లో ఉంటే కొంచెం మనసు మార్చుకోండి, కాలం మారింది. ఇవాళ మహిళా ఉద్యోగులనే కావాలని ఆఫీసుల్లో కోరుకుంటున్నారు. ఆడపిల్లలే బాగా చదువుకుంటున్నారు. ఆడపిల్లల వల్లే నేరాలు తక్కువ జరుగుతున్నాయి, మహిళల వల్లే నేరాలు తక్కువ జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు ఈ మహిళలే ఎక్కువ పనిచేస్తున్నారు కదా, ఇంటా బయట పనిచేస్తున్నారు మహిళలు, ఆర్థికాభివృద్ధికి మహిళలు తోడ్పడుతున్నారు. అలాంటప్పుడు మహిళల్ని మీరు చిన్న చూపు చూడడము, వాళ్ళని గేలి చేయడము, వాళ్ళ మీద జోకులు వేయడము ఆపుకోవాలి. ఇకనైనా ఇవి ఆపాలి. ఎందుకంటే మీరు ప్రపంచంతో పాటు మారండి. ఇవాళ ఎన్ని దేశాల్లోనూ మహిళా అధ్యక్షులు వస్తున్నారు. ఇవాళ రేపు అమెరికా కూడా మహిళా అధ్యక్షురాలు రాబోతుంది. అది కూడా మళ్ళీ మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ పోటీ చేస్తున్నారు. అందుకని ఏంటి అంటే కమలా హ్యారిస్ ఆమె అయ్యేలాగా ఉంది. ఇప్పుడు ఆమెకి భారతీయ మూలాలు ఉన్నాయా, ఏ మూలాలు ఉన్నాయా అనేది పక్కన పెట్టండి. అసలు ఒక మహిళలు అవుతున్నారా లేదా అనేది మనకి ఇక్కడ అమెరికా అధ్యక్షుల మహిళలు అవుతున్నారు అంటే అది చాలా మహిళ అవ్వటము చాలా గ్రేట్. అందుకే ఆల్రెడీ ఇప్పటికే న్యూజిలాండ్ లో ఒక మహిళ అయ్యింది, అలాగే ఇంగ్లాండ్ లో అయ్యింది. ఇలా అయ్యి వాళ్ళ ప్రతిభను చూపించుకున్నారు. ఇప్పుడు మన దేశంలో ఇందిరాగాంధీ ఉంది, అలాగే శ్రీలంకకి సిరిమావో బండారు నాయకే ఉండేది, అలాగే ఇంకా కొన్ని దేశాల్లో మహిళలు ఉన్నారు, వాళ్ళు నిరూపించుకున్నారు, వాళ్ళ ప్రతిభను నిరూపించుకున్నారు. మరి ఈ రోజుకి మీరు అవన్నీ చరిత్రను చూడకోకుండా, భవిష్యత్తులో చుట్టూ జరుగుతున్నది చూడకోకుండా మీరు కోపస్థ మండోకాల్లాగా మాట్లాడితే మటుకు చట్టం క్షమించదు అనేది ఇప్పుడు అర్థమైంది. రైట్ మ్యామ్.